కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. రైతు భరోసా, రుణమాఫీ కాక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ పాలనలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కార్టియాలలో రాజయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు ఊరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారిని అడిగి తెలుసుకుందాం. రంగాచారి చెప్పండి, రైతు ఆత్మహత్యకు సంబంధించి వివరాలు ఏమైనా తెలిసాయా? అప్డేట్స్ ఏంటి రంగాచారి? సాయి మాధవి, మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రామాయంపేట ప్రాంతంలో ఈ మధ్య కాలంలోనే సుమారు 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అటు మెదక్ ప్రాంతంలో కూడా 1-2 రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి. నిన్న మొన్న సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలంలో కూడా ఇలాంటి ఆత్మహత్యనే కొనసాగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడిందో మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. తాజాగా మనం రామాయంపేట మండలం కార్టియాల గ్రామానికి చెందిన రాజయ్య అనే ఒక రైతు నిన్న సాయంత్రం ఆయన ఇంట్లోంచి వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అతనికి ఈ మధ్య కాలంలో కొంత పంట పొలాలకు సంబంధించి పంటపై అప్పు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా కొంత అప్పు అయినట్టు తెలుస్తున్నది. ఈ 2 వ్యవహారాలు అతని మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, ఒత్తిడికి గురి చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయి అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామ శివార్లోని ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. పోలీసులు దీనిపై సమగ్రమైనటువంటి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా రాజయ్య ఆత్మహత్యకు పంటపై చేసినటువంటి రుణాలే ప్రధానంగా భావిస్తూ ఉన్నారు. అట్లాగే కుటుంబానికి సంబంధించిన కొంత అవసరాల రీత్యా తీసుకున్న అప్పులు కూడా అది కారణంగా భావిస్తూ ఉన్నారు. మొత్తానికి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే దాని వెనక అతను నమ్ముకుని ఉన్నటువంటి వ్యవసాయమే ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే తన జీవన విధానము, కుటుంబ పోషణ అవన్నీ కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే తాను పండించిన పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు రాకపోవడం ఒకవైపు అయితే, మరోవైపు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహాయం అందించేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితిలో, ఒక భరోసా ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు ప్రభుత్వం అని అనుకున్నప్పుడు రైతు ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అది మళ్ళీ మెదక్ జిల్లాలో పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు అన్ని రకాలుగా భరోసా ఇచ్చి వాళ్లకు జీవితం మీద ఒక విశ్వాసం కలిగించేటువంటి పరిస్థితి అన్ని రకాలుగా కలిగింది. ముఖ్యంగా రైతు బంధు లాంటి పథకం ద్వారా పెట్టుబడి సహాయాన్ని అందించడము, అట్లాగే పంటను వెంటనే కొనుగోలు చేయడము, రైతుకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడము, స్థానికంగా ఉండేటువంటి నీటి వనరుల ద్వారా చెరువుల్ని నింపి నీళ్లని ఫ్రీగా అందించడం, ఇట్లాంటి అన్ని కూడా ఒక సకాలంలో చేసినటువంటి పరిస్థితి ఉండింది. రైతుకి ఏదైనా అవసరమైతే ప్రభుత్వం అండగా ఉంటుందనే ఒక భరోసా మాత్రం గతంలో కల్పించబడింది. కానీ ఈ సంవత్సర కాలంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఆశించిన స్థాయిలో ఒక భరోసా ప్రభుత్వం నుంచి మాత్రం లభించడం లేదు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా అందడం లేదు. అట్లాగే వాళ్ళకి సరైన పద్ధతిలో పంట కొనుగోలు కూడా జరగడం లేదు. పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే విషయంలో కూడా సరైనటువంటి విధానాన్ని అవలంబించడం లేదు. ఇప్పటికీ కొనుగోలు ప్రారంభమై దాదాపు నెల 15 రోజులు గడిచిపోతున్నా కూడా చాలా ప్రాంతాల్లో ఇంకా ఐకేపీ సెంటర్లో
ధాన్యం కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి రైతులంతా కూడా మానసికంగా వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అటు ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహాయం అందకపోవడం, బయట చేసినటువంటి అప్పులు తడిసిమోపోవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతుల ఆత్మహత్యల వైపు మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ కాట్పియాలకు సంబంధించిన రైతు రాజయ్య కూడా ఆత్మహత్య చేసుకుంటాడని ఒక భావన అయితే ఇక్కడ కలుగుతుంది. గ్రామంలో విషాదం నెలకొంది. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.